నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అయితే మనం బతుకుతున్నాం. ఇవాళ మధ్యాహ్నం అరౌండ్ 1:30 PM అహ్మదాబాద్ నుంచి లండన్‌కి అయితే ఒక ఫ్లైట్ బయలుదేరింది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 2 మినిట్స్ లోనే మెఘానీ నగర్ అనే ఒక ఏరియాలో కూలిపోయిందనమాట. 242 ప్యాసింజర్స్ అయితే ఆ ఫ్లైట్ లో ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్లయితే 230 మంది ప్యాసింజర్లు, 12 మంది క్రూ అనమాట. మొత్తం కలిపి 242 పీపుల్ అయితే ఉన్నారు. ఆ ఫ్లైట్ సరాసరి వెళ్లి ఒక మెడికోస్ ఉండే బిల్డింగ్ ని దాంట్లో అప్పుడే 1:30 PM అంటే అప్పుడే వాళ్ళు భోజనాల కోసం వచ్చారనమాట లోపలికి. ఒక హాస్టల్ లాంటిది అది మెడికోస్ కి, ఒక మెడికల్ కాలేజ్ సంబంధించింది. దాని మీద వెళ్లి కూలడం వల్ల దాంట్లో ఉండే పీపుల్ 20 to 25 పీపుల్ అయితే చనిపోవడం జరిగింది అనమాట. ఒక పెద్ద డిజాస్టర్ ఇవాళ. సో టోటల్ గా నేషనల్ వైడ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ న్యూస్ అయితే డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో చాలా మంది ఫారెన్ నేషనల్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళలో చాలా మంది బ్రిటిష్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పోర్చుగల్ అండ్ ఒక కెనడియన్ పర్సన్ కూడా ఉన్నాడని మనకి న్యూస్ అయితే తెలుస్తుంది. సరిగ్గా మన నెంబర్స్ మాట్లాడుకున్నట్లయితే 169 ఇండియన్ నేషనల్స్ అయితే ఉన్నారు. 53 బ్రిటిష్ పీపుల్ ఉన్నారు. అట్లాగే 7 పోర్చుగీస్ అండ్ 1 కెనడియన్ పర్సన్ అయితే ఉన్నాడు అనమాట. సో మనం ఫ్లైట్ విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బోయింగ్ 787 ఫ్లైట్ అనమాట. అంటే ఎక్కువ కెపాసిటీ ఉండే ఫ్లైట్, ఎక్కువ ప్యాసింజర్స్ ని అట్లాగే ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలిగిన ఫ్లైట్ అనమాట. ఇది కాస్ట్ సేవ్ ఎయిర్లైన్ కూడా కాదనమాట. అంటే ఇది ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్. అంటే ఇప్పుడు మన కాస్ట్ సేవింగ్ ఎయిర్లైన్స్ అంటే ఎలా ఉంటాయంటే మనకి కొంచెం షార్ట్ డిస్టెన్స్ లో అనమాట. అంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ లేకపోతే చెన్నై టు హైదరాబాద్ ఇట్లాంటి షార్ట్ డిస్టెన్స్ లో వెళ్ళేవి వాటిని ఎకనామిక్ క్యారియర్స్ అంటారు అనమాట. అంటే తక్కువ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసి తక్కువ చార్జ్ తో తక్కువ ఫ్యూయల్ కెపాసిటీలో ఉండే ఇవన్నీ కూడా మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ అనమాట. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోయింగ్ 787 అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ క్యారియర్ అనమాట. ఫుల్ సర్వీస్ క్యారియర్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే అలాగే ఎక్కువ కెపాసిటీ ఉండే ప్యాసింజర్స్ కూడా ఇది అకామిడేట్ చేయగలదు. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ ఇక్కడ అహ్మదాబాద్ నుంచి బయలుదేరిందంటే లండన్ కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 9 నుంచి ఒక 9.5 hours అయితే పడుతుంది అనమాట. అంటే 9 గంటలు ట్రావెల్ చేయాలంటే దాని ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ఉండాలో మీరే ఊహించుకోండి. ఇది ఫ్లైట్ చూసుకున్నా కూడా చాలా పాత ఫ్లైట్ ఏం కాదు. 2017 లో ఎయిర్ ఇండియా అయితే ఫ్లైట్ ని అక్వైర్ చేసింది అనమాట. మరి ఇంకా 2010, 9 ఆ కాలం ఫ్లైట్ అయితే కాదనమాట. అంటే కొంచెం లేటెస్ట్ ఫ్లైట్ అనే చెప్పుకోవాలి. ఒక 7-8 years ఓల్డ్ ఫ్లైట్ అనమాట. సో ఈ ఫ్లైట్ కూడా డైలీ క్యారియర్ అనమాట. అంటే డైలీ ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ అట్లా వస్తూ ఉంటుంది అనమాట. మనకి డైలీ మనం చూసినట్లయితే ఫ్లైట్లు ఫ్రీక్వెంట్ గా ఫ్లై అయ్యే లండన్ అన్ని ప్లేసుల నుంచి ఉంటాయి అనమాట. చెన్నై గానీ హైదరాబాద్ గానీ ఒక డైలీ ఒక స్కెడ్యూల్ టైంలో ఈ ఫ్లైట్స్ అయితే ఫ్లై అవుతూ ఉంటాయి టు అండ్ ఫ్రో ఫ్రమ్ లండన్ నుంచి కానీ ఇండియా టు లండన్ అట్లా అనమాట. ఒక డెస్టినేషన్ నుంచి డైలీ సర్వీస్ లో ఉండే ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ కూడా 1:10 అయితే స్టార్ట్ అవుతుంది మనకి అహ్మదాబాద్ నుంచి. సో ఈ ఫ్లైట్ కెప్టెన్ కూడా ఎవరంటే సుమిత్ సబర్వాల్ అనమాట. చాలా ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అనమాట. అంటే కొన్ని వేల కిలోమీటర్లు అయితే ఇతను ట్రావెల్ చేశాడు. సో టోటల్ గా ఇతను ఫ్లైయింగ్ టైం చూసుకుంటే 8,200 గంటలు అనమాట. అంటే ఇంత లాంగెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే పైలట్ ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలడు. ఒకవేళ వెదర్ బాగోపోయినా, టర్బులెన్స్ ఎక్కువ ఉన్నా గానీ. అంటే ఇప్పుడు టర్బులెన్స్ అంటే మనకి ఫ్లైట్ ఇలా షేక్ అవుద్ది అనమాట ఉండే ఎయిర్ లో, అని మనం టర్బులెన్స్ అంటాం. ఇట్లాంటి టర్బులెన్స్ ని, బ్యాడ్ వెదర్ ని, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు చూసే ఉంటారు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లో. సో ఫ్లైట్ ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా తను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పైలట్ అనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే సుమిత్ సబర్వాల్ ఆల్రెడీ మనకి ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ ఉందని ఎస్కలేట్ చేయడం జరిగింది. 1:10 PM స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:40 స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఈ రీజన్ వల్లే తను ఆల్రెడీ ఎస్కలేట్ చేయడం జరిగింది. ఇట్లా ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పి ఎస్కలేట్ చేశాడు. దాని తర్వాత వచ్చిన టెక్నికల్ టీం మొత్తం అంతా చెక్ చేసి ఈ ఫ్లైట్ మొత్తం అంతా క్లియర్ గా ఉందని చెప్పి ఒక క్లియరెన్స్ ఇవ్వడం వల్ల 1:10 బయలుదేరాల్సిన ఫ్లైట్ 1:40 అయితే బయలుదేరి. సో అట్లాగా 1:40 బయలుదేరిన ప్లేన్ జస్ట్ ఒక 2-3 minutes లోనే అంటే మెఘానీ అనే ఏరియాలో క్రాష్ అయింది. ఈ ఏరియా ఎంతో దూరంలో లేదనమాట. ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో ఉంది. సో జస్ట్ టేక్ ఆఫ్ అయిన 2-3 minutes లోనే ఒక ఇంజిన్ ఫెయిల్ అవడం మరి ఏమైందో తెలియదు కానీ ఆ ఫ్లైట్ అలానే వచ్చి ఒక హైలీ డెన్స్ పాపులేటెడ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ వైపు క్రాష్ అయింది అనమాట. దీంట్లోనే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా మంది మెడికోస్ అయితే ఉన్నారు. సో వాళ్ళలో కూడా 22 మంది చనిపోయారు అనమాట. కొన్ని ఆర్టికల్స్ లో కూడా ఎట్లా రాస్తున్నారంటే దీనికి కారణం ఒక ఏటీసీ మిస్టేక్ కూడా ఉందంటున్నారు. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేదు పైలట్ ని. మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే జరిగింది అంటున్నారు. కాకపోతే ఎంత ప్రాబ్లం జరిగినా కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే పైలట్ ఏదో ఒకటి చేసన్నా ఫ్లైట్ ని ఏదో సేఫ్ ప్లేస్ లోనే ల్యాండ్ చేయడానికి చూస్తారు. కాకపోతే టోటల్ గా మనం చూసిన వీడియో ఏదైతే ఉందో ఇంటర్నెట్ లో బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వడం, ఇదే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని చెప్పేసి. సో ఆ ఫ్లైట్ చూస్తుంటే అసలు ఎట్లాంటి మెజర్స్ తీసుకున్నట్టు కనిపించట్లేదు పైలట్ లో. అంటే టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. ఆ ఫ్లాట్ గా వెళ్ళి జస్ట్ కింద ఒక ప్లేస్ లో క్రాష్ అయిపోయింది అనమాట. సో ఎటువంటి కంట్రోల్ కూడా లేదు పైలట్ కి. 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినాయి లోపల. దాని వల్లే ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పి చాలా ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. సో ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి కౌంటింగ్ అయితే జరుగుతోంది అనమాట. ఇప్పటికీ ఒక 204 బాడీస్ అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. పోలీసులు అక్కడ ఉన్న రెస్క్యూ స్టాఫ్ ఐడెంటిఫై చేసింది. అండ్ ఇంకా బాడీస్ బయట తీస్తూనే ఉన్నారు. నాకు తెలిసి
తెలిసి సర్వైవర్స్ ఎవరు లేరు. ఒకే ఒక్క సర్వైవర్ మాత్రమే ఉన్నాడని చెప్పి ఇంటర్నెట్ మొత్తం ఫ్లో అవుతుందన్నమాట. సీట్ నెంబర్ 11A అండ్ తన పేరు వచ్చేసి విశ్వాస్ కుమార్ అని కూడా చెప్తున్నారు. తను వచ్చేసి 11A సీట్ నెంబర్ లో అయితే కూర్చున్నాడు అనమాట. అంటే అది మనకి ఒక ఎగ్జిట్ ఏదైతే ఉందో, మనకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లేస్ లో కూర్చున్నాడు. ఆ ఫ్లైట్ ఎప్పుడైతే కూలిపోవడానికి కొంచెం రెడీగా ఉందో అప్పుడే వెంటనే ఫ్లైట్ ని దూకేసాడు. దూకేసి తన ప్రాణాలు కాపాడుకున్నాడు అని చెప్తున్నారు. సో ఒక్కటే ఒక సర్వైవర్ మాత్రమే ఉన్నాడు. మొత్తం 242 ప్యాసింజర్స్ లో అండ్ 241 పీపుల్ కూడా చనిపోయారని కూడా చెప్తున్నారు. వాళ్ళలో గుజరాత్ సంబంధించి ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే కూడా ఉన్నాడు. సో టోటల్ గా ఇప్పుడు దాకా ఉండే న్యూస్ అయితే ఇదన్నమాట. చాలా బాధాకరమైన విషయం. వీళ్ళలో చాలా స్టోరీస్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంటర్నెట్ లో మనం చూసినట్లయితే ఒక డాక్టర్ స్టోరీ కానీ, ఒక స్టూడెంట్స్ గురించి సంబంధించిన స్టోరీస్ కానీ, అట్లా ఒక్కొక్క స్టోరీ బయటకు వస్తున్నాయి అనమాట. ఈ ఫ్లైట్ కూలిపోయి చనిపోవడం ఒక పెద్ద ట్రాజడీ అయితే, ఆ ఫ్లైట్ ఒక బిల్డింగ్ మీద కూలిపోయి ఆ బిల్డింగ్ లో ఉండే మెడికోస్ కూడా చనిపోవడం ఇంకొక పెద్ద ట్రాజడీ అనమాట. సో టోటల్ ఈ ఇష్యూ నేషనల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఫారెన్ నేషనల్స్ కూడా చనిపోయారు అండ్ ఇండియన్స్ కూడా చనిపోయారు. ఈ టైంలో మనం ఎక్కడ తప్పు జరిగిందో కూడా మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఎవరి మిస్టేకో ఏమైందో తెలియదు కానీ టోటల్ గా చాలా ఫ్యామిలీస్ అయితే కొలాప్స్ అయిపోయినాయి అండ్ చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడిపోయినాయి అనమాట. సో ఈ జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఇది జరగకుండా ఉండాల్సింది, కానీ మనం ఏం చేయలేం. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి టైం వచ్చిందంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. సో మేబీ వాళ్ళు కూడా అనుకోని ఉంటారు ఇవాళ ఈ ఫ్లైట్లు ఎక్కడం వల్ల మనం లైఫ్ అనేది ఎండ్ అయిపోతుందని. సో లైఫ్ అనేది ఎప్పుడు కూడా అన్ప్రిడిక్టబుల్. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో నేను తర్వాత చేస్తాను, మళ్ళీ చూసుకుందాంలే అట్లా అనుకుంటే మనం రేపు ఉంటాం లేదో కూడా మనకు తెలియదు అనమాట. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లైఫ్ లో చేసేయండి. ఏదైనా ప్లాన్ చేసుకోండి. అట్లాగే జాగ్రత్తగా ఉండండి అండ్ స్టే సేఫ్. అండ్ ఎవరైతే ఫ్యామిలీస్ కోల్పోయారో వాళ్ళందరికీ నా డీప్ కండోలెన్సెస్ నేను తెలియజేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ కి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా తెలియాలి అనుకుంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ఇట్ అండ్ దిస్ ఇస్ కళ్యాణ్ అండ్ సైనింగ్ ఆఫ్.